హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇది ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. 2వ తారీఖు సాయంత్రం అన్నమాట బ్లాగు. మా ఆఫ్టర్నూనే బట్టలన్నీ ఉతికేసాను ఫ్రెండ్స్. చాలా బట్టలు అయితే ఉన్నాయి. ముందు రోజు జనవరి 1 ఇవి ఉన్నాయి. అందుకని ఇవాళ ఆ రోజు ఉతకలేదు, జనవరి 1 రోజు. ఇంకా తెల్లారి 2వ తారీఖు ఉతికాను. ఇంకా 2 రోజుల బట్టలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇది సాయంత్రం నుంచి అన్నమాట, 5 నుంచి తీసుకున్నాను. ఇంక ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు లైట్లు వేయక ముందే పని అంతా చేసుకునే వాళ్ళము, ఊడ్చేసి తర్వాత లైట్లు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు లైట్ల కింద ఏ పని చేసినా కానీ చివరికి లైట్లు వేసుకున్నా ఇల్లు కూడా చిమ్ముతున్నాం అనమాట. ఇది అడుగు వెనకటి రోజుల్లో ఇల్లు చిమ్మి లైట్లు వేసేవాళ్ళు, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది అని చెప్పేసి. లైట్లు వేసినాక ఇల్లు ఊడ్చేవాళ్ళే కాదు. ఇప్పుడు ప్రతిదీ లైట్ల కిందే చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇవన్నీ మా వాళ్ళు అయితే కాలేజీ నుంచి వచ్చి ఇవన్నీ ఇద్దరు ఆడుకుంటున్నారు సరదాగా. ఇంకా నేను వీడియో తీస్తున్నాను అనేసరికి ఇద్దరు చూడండి సైలెంట్ కూర్చున్నారు అనమాట. అంతకుముందు అంతా గొడవ పడ్డారు. ఇంకా నా వీడియో చూసి చూడండి ఆగిపోయారు అనమాట ఇద్దరు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్ గా ఉండిద్ది. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇదిగోండి గిన్నెలు అయితే సింక్ లో ఉన్నాయి అనమాట, ఇవి కడిగేసుకోవాలి. ఇదిగోండి ఇంకా మార్నింగ్ వండిన అన్నం సరిగా తినలేదు ఫ్రెండ్స్. ఈ చలికి తినబుద్ధి కాక తినలేదు, ఇంకా అలానే ఉందన్నమాట. ఇదిగోండి ఈరోజు బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ కాగుతా ఉంది. ఇవన్నీ బంగాళదుంపలు టమాటాలు మా అబ్బాయి కట్ చేసి ఇచ్చాడు. ఇవన్నీ కొత్తిమీర పుదీనా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసినాక అంట్లు కడగచ్చులే అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. బంగాళదుంప టమాటా కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో చేస్తారు. టేస్ట్ చేంజ్ ఉండిద్ది అంతే. ఇవన్నీ నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసాను. తాలింపు గింజలు అయితే వేగాలి. ఇదైతే అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర పేస్ట్ అన్నమాట. మసాలా ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు మసాలాలు ఎక్కువ వేస్తే గ్యాస్ వస్తుంది కదా. అదేదో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, మసాలాలు కూడా తగ్గుతాయి, గ్యాస్ కూడా రాదు కదా. ఎందుకంటే తాలింపు గింజలు వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసాను. ఇంకా అవి వేగిన తర్వాత ఇందాక చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసాను. ఒక పక్క ఆకులు వేసాను, మళ్ళీ పేస్ట్ కూడా వేసాను అనమాట. ఇక మసాలా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలేదాకా వేగనండి, పచ్చివాసన పోయేదాకా. తర్వాత టమాటాలు వేసుకోండి. 1/2 కిలో బంగాళదుంపలు, 1/4 కిలో టమాటాలు అనమాట. టమాటాలు వేసి తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్, అప్పుడే కూర గుజ్జుగా ఉండిద్ది. ఇక పసుపు వేసి కలిపాను. మూత పెడితే కొంతసేపు టమాటాలు మెత్తగా మగ్గుతాయి అనమాట, లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటే బాగోదు. ఇవన్నీ మూత పెట్టాను, మగ్గుతున్నాయి. ఇవన్నీ మధ్య మధ్యలో తీసి చూసుకుంటా ఉండాలి, మగ్గినయా లేదా అని చెక్ చేసుకుంటా ఉండాలి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసిన పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. కర్రీ టేస్ట్ గా బాగుంది అనమాట. ఇవన్నీ టమాటాలు మగ్గిన తర్వాత బంగాళదుంపలు అయితే వేసి కలుపుతున్నాను. ఈ టమాటా పేస్ట్ అంతా బంగాళదుంపలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మనం వాటర్ కొంచెం తర్వాత పోసుకోవచ్చు, ముందు మసాలాలన్నీ పట్టాలి కదా ముక్కలకి, అందుకని ఇప్పుడే వాటర్ పోయకూడదు. కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ మగ్గిని కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టమాటాల నుంచి వాటర్ వస్తాయి అన్నమాట. చూసుకొని మనం మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని, ఉడకపోతే అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇంకా నేను అంతే చేస్తాను. ఇవన్నీ మూత తీసాను. కొంచెం ముక్కలు ఇంకా కొద్దిగా ఉడకాలి, ఇంకా అందుకని ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టాను. ఉడికిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను. కారం వేసి కలుపుకోవాలి, పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్ గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ గా వండుకోవచ్చు కర్రీస్. మనం మసాలాలు వేసుకుంటే ఏముంది ఫ్రెండ్స్, గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటాయి.
ఇవన్నీ ఇంకా సింక్ లో అంట్లు అయితే కడిగేస్తున్నాను. ఈ చలికి అంట్లు కడగాలంటే చాలా చల్లగా ఉంటుంది. ఈ పొద్దున్నే బట్టలు ఉతకడానికే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా బట్టలు అయితే ఇంకా 11ంటికి అలా ఉతుకుతున్నాను. ఇంకా అంట్లు మాత్రం సాయంత్రం కడుగుతున్నాను అనమాట. పొద్దున్నే చల్లగా ఉంటుంది, అందుకని ఉతకలేకపోతే సారీ ఫ్రెండ్స్, కడగట్లేదు పొద్దున్నే, సాయంత్రం పూటే కడుగుతున్నాను అనమాట గిన్నెలు. ఇంకొకేసారి పొద్దుటి సాయంత్రం ఈ రెండు కలిపి సాయంత్రం కడుగుతున్నాను. చల్లగా ఉంటుంది ఈ చలికి. ఇంత చలిగా రేతే పూట చలిగానే ఉంటుంది, కానీ పగలు మాత్రం వేడిగా ఉంటుంది, గాలి రావట్లేదు. మీకు చలిగా ఉంటుందా, వెచ్చగా ఉంటుందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత పని చేసినా ఏం ప్రయోజనం లేదు ఫ్రెండ్స్, పొగిడే వాళ్ళే ఉండరు. ఏం పని చేశారు అంటారు. కొంచెం కూరలో ఉప్పు తక్కువైనా గొడవే, ఎక్కువైనా గొడవేనా అనమాట. ఇంట్లో మనల్ని అరిచే వాళ్ళే ఉంటారు, పొగిడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉంటారు అనమాట, ఎంత కష్టపడుతున్నారు అని. మీ ఇంట్లో కూడా అంతేనా ఫ్రెండ్స్? ఎవరైనా మిమ్మల్ని పొగుడతారా? ఇవన్నీ ఇంకా గిన్నెలన్నీ కడిగేసి టబ్బులో పెట్టుకున్నాను. నీళ్ళు వడిన తర్వాత సర్దుకుంటాను. ఇవన్నీ ఇంకా సింక్ అంతా కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ అన్నం అయితే వండేసాను. అన్నం పొయ్యి మీద పెట్టి అంట్లు కడిగాను. ఇలాగ అన్నం ఉడికిపోయింది. అదిగోండి బంగాళదుంప టమాటా కర్రీ. ఈ మా అబ్బాయిలేమో వర్క్ రాసుకుంటున్నారు. వర్క్ రాసుకోవడం అయిపోయిన తర్వాత తింటాను అనమాట మా వారు వచ్చినాక. ఈ రికార్డులు ఏదో ఒకటి రాసుకుంటా ఉంటాడు. పాపం మేత్రి పొట్టు కూడా రాస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మా ఇల్లు గల్లం అయితే జాకెట్లు అయితే ఇచ్చింది, 3 జాకెట్లు. కుదిరితే కొన్ని కొడతాను, కుదరకపోతే ఇంకా రేపు పొద్దునే కొడతాను అనమాట. నాకు కుదిరితే టైం బట్టి. ఇవన్నీ ఇంకా తెల్లారయింది అనమాట. ఇదే 3వ తారీఖు. ఇందాక చూపించిందంతా 2వ తారీఖు సాయంత్రం, ఇదేమో 3వ తారీఖు. ఇక పొద్దున్నే లేచాను. ఇంకా మొఖాన్ని స్టిక్కర్ అది ఉందా లేదా అని చెక్ చేసుకుంటే స్టిక్కర్ పోయింది. ఇంకా స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టిక్కర్ పెట్టుకొని ఇంకా ముఖం అది కడుక్కొని వస్తాను అనమాట కిచెన్ లోకి. నేను మా అబ్బాయి వాళ్ళు ఇంకా లెగవలేదు, 10ంటికి కదా కాలేజీ, అందుకని లేటుగా లెగిస్తారు. నైట్ అంతా రికార్డులు రాసుకుంటా ఉన్నాడు కదా, లేటుగా లెగుస్తున్నాడు అనమాట. ఇంకా నేను లెగిచి పని చేసుకుంటా ఉంటాను అనమాట. ఇంకా మా వారు కూడా లెగిచి వెళ్తారు, తన కోసం లెగవాలి కదా తను వెళ్ళేటప్పటికి. ఇవన్నీ మా వారికి అయితే హీటర్ పెట్టాను స్నానానికి, వేడి నీళ్ళు. 6ంటికి లెగిచి తను రెడీ అయ్యి వర్క్కి వెళ్ళిపోతారు. వేడి నీళ్ళు ఇస్తాను అనమాట, గోరువెచ్చగా కాచి వేడి నీళ్ళు ఇస్తే తాగేసి ఇక స్నానం చేసి వర్క్కి వెళ్ళిపోతారు. తర్వాత ఇంక మా వాళ్ళు లెగిస్తారనమాట నేను వంట చేస్తా ఉంటే. ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతున్నాను. నేను కూడా తాగుతున్నాను ఫ్రెండ్స్ గోరువెచ్చటి నీళ్ళు. మా వారికే కాదు, నేను కూడా తాగుతా ఉన్నాను అనమాట మధ్య మధ్యలో. తాగితే మంచిదేనంట ఫ్రెండ్స్ గోరువెచ్చటి నీళ్ళు. జీలకర్ర వేసుకొని తాగినా మంచిది, నిమ్మకాయ రసం పిండుకొని తాగినా మంచిది, శంకు పూలు వేసుకొని కాచి తాగినా కానీ మంచిదేనమాట. ఇవన్నీ మా ఇంటి ముందు ముగ్గు అయితే మా ఇల్లు వెళ్ళం వేశారు. కొన్ని నెలలుగా అది నెక్స్ట్ మంత్ అనమాట నాది. ఇంకా మామూలుగా మీకు చూపియాలి కదా, ముగ్గు వేశారో లేదో అనుకుంటారు కదా, అందుకని చూపిస్తున్నాను. ఈవినింగ్ పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. కర్రీ అయితే రాత్రి చేసిందే ఉంది ఫ్రెండ్స్, బంగాళదుంప కర్రీ. ఇంకీ పూట కర్రీ ఏం చేయను, అదే మా అబ్బాయి బాక్స్ లో కూడా అదే. ఇంకా పాలైతే కాసుకొని ఇంకిద్దరం చెరు కొంచెం తాగుతాము, హెల్త్ మంచిది కదా. నేనే మీషోలో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్లు 200 గ్రాములు 188 రూపాయలు అన్నారు. సరే నేను బుక్ చేస్తే కొంచెం కూడా రాలేదు ఫ్రెండ్స్, శుద్ధ వేస్ట్ అనమాట. డ్రై ఫ్రూట్స్ కాసిన కూడా రాలేదు. ఉసూరు అనిపించింది ప్రాణం ఈ ఆన్లైన్ లో కొంటే. బయటకు వెళ్ళి కొనడానికి ఇప్పుడు మాకు బ్రిడ్జి కడుతున్నారులేండి మార్కెట్ వైపు, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకని చెప్పేసి నేను ఆన్లైన్ లో పెడితే అది కొద్దిగా దండగా అయింది అనమాట. 200 గ్రాములు కాదు కదా, కాసిన కూడా వచ్చినట్టే లేవు అసలుకి. ఇదంటే పాలైతే కాగినాయి అనమాట. ఇంకా హార్లిక్స్ వేసుకొని కొంచెం పాలైతే తాగుతున్నాము. ఆన్లైన్ అంటాం కానీ ఫ్రెండ్స్, కొన్ని అయితే బెటర్ కానీ కొన్ని మరీ దారుణం అనమాట అసలుకి. కొన్ని ప్రోడక్టే మంచిగా ఉంటాయి, కొన్ని అసలు బాగోవు అనమాట. మనం దూరం అని వెళ్ళలేక
పెట్టుకుంటాను. కానీ మొన్న కూడా అంతే, అది కర్రీస్ వండుకుంటాను, ఆయిల్ పోసుకునే డబ్బా ఒకటి పెట్టాను. దానికి ఫ్రీగా బ్రష్ ఇచ్చారు. దోశలు వేసుకునేటప్పుడు పెనానికి ఆయిల్ పోస్తాం కదా బ్రష్, ఆ బ్రష్ ఇచ్చారు ఫ్రెండ్స్. అది ఆయిల్లో ముంచి పెనానికి రాస్తే అతుక్కుపోతుంది పెనానికి ఆ బ్రష్, ప్లాస్టిక్ కరిగిపోతుంది. శుద్ధ దండగా అనమాట ఆన్లైన్లో. ఇదిగోండి, ఇంక ఇవాళ టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా ఆకలిగా ఉండేసరికి ఇడ్లీ ఏదో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. 20కి 6 ఇడ్లీ అనమాట. అవి వేడివేడిగా తింటే బాగుంటాయి, చల్లారితే పిండి పిండిగా ఉంటాయి అన్నమాట. ఇంకేదో ఒకట్లే, వేయలేదు కదా, సరుకులు నిండుకున్నాయి అని చెప్పేసి వేయలేదు. ఇంకా కొనుక్కొచ్చుకున్నాం మా అబ్బాయికి నాకు ఇడ్లీ. ఏదో ఒకటి తినాలి కదా ఫ్రెండ్స్. ఈ చలికి ఏం తిన్నా నోటికి రుచిగా ఉండట్లేదా, కొంచెమే తింటే తెల్లారిపాటికి ఆకలేసింది అనమాట. అందుకని ఇడ్లీ అయితే కొనుక్కొచ్చుకున్నాను ఫ్రెండ్స్. దోశ అయితే అసలు తినలేము. ఎలా ఉందంటే మరీ పలచగా గట్టిగా అట్టలాగుంది, విరిస్తే పరపర అంటుంది అనమాట అట్టు. ఈ అప్పడాలు కనుక విరిస్తే సౌండ్ వస్తుంది చూడు, కరకర్ర అని, అలా దోశ అలా వస్తుంది అనమాట సౌండ్, అట్టలాగా ఉంటాయి. ఇంక అందుకని దోశ తెచ్చుకోము, ఇడ్లీయే తెచ్చుకుంటాము. ఇంక మా అబ్బాయి కూడా టిఫిన్ తిన్నాడు. ఇంకా నైట్ బంగాళదుంప టమాటా కర్రీ ఉంటే బాక్స్ లో కూడా అదే పెట్టాను. నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టాను ఫ్రెండ్స్ ఆ కర్రీ. ఇంకా తెల్లారి వేడి వేడి అన్నంలో వేసి కలిపి పెట్టాను బాక్స్ లో. ఏం కాదు, బాగుండిద్ది. ఇంకా ఆటోకి వెళ్తాను అని చెప్తే 20 రూపాయలు ఇచ్చాను ఆటో ఛార్జీ. ఇవాళ శనివారం ఫ్రెండ్స్, మర్చిపోయి యూనిఫామ్ వేసుకొని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళాడు. నేను అది వీడియో తీయలేదు. సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నమాట డ్రెస్ మార్చుకోవడానికి. నేను బట్టలు అయితే తడి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఉతకటానికి. ఇది మాత్రం రోజు ఉంటుంది, ఒకరోజు అలా పడితే రెండో రోజు మరిన్ని బట్టలు అవుతాయి అన్నమాట. అంట్లకి బట్టలకి రెస్టే ఉండదు ఫ్రెండ్స్. వండుకోవడం వల్ల ఒక రోజు కొనుక్కొచ్చుకొని తింటాం కానీ. ఇవన్నీ ఇంకా సర్ఫ్ అయితే వేసి నీళ్ళు అయితే పడుతున్నాను అనమాట. ఇంకా బట్టలు అయితే నానబెట్టి కొంతసేపు ఆగి ఉతికేసేసి ఇంకా జాకెట్ చేతి పని అయితే చేసుకుంటాను. ఇంకా బంగాళదుంప టమాటా కర్రీ ఉంది మా ఇద్దరికి, మా పెద్ద అబ్బాయికి నాకు కూడా అదే సరిపోయింది. ఇంకా సాయంత్రం మాత్రం ఎండుమిరపకాయలు వేసి పల్లీ పచ్చడి చేస్తున్నాను. ఇవన్నీ పల్లీలు తింటున్నాడు. పల్లీలు వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి, లేకపోతే మాడిపోతాయి. ఇవ్వండి దోరగా వేయించాను. ఇంకా రోట్లో వేసి దంచుతున్నాడు అనమాట మా అబ్బాయి. సగం తింటున్నాడు, సగం వేసి దంచుతున్నాడు. ఇవన్నీ ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు. ఇవన్నీ ఇంకా పల్లీలు బాగా మెత్తగా దంచుకోవాలి రోట్లో వేసి నూరితేనే టేస్ట్ గా ఉంటాయి. మిక్సీలో వేస్తే బాగోవు ఫ్రెండ్స్. ఇది వరకు రోజుల వాళ్ళు రోట్లోనే వేసి నూరేవాళ్ళు ఎంత కష్టమైనా కానీ. ఇవన్నీ కచ్చా పచ్చాగా అయితే రోట్లో వేసి దంచాడు మా అబ్బాయి, నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. కచ్చా పచ్చాగా దంచి ఇంకా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ రోట్లో నూరింది. కానీ ఇప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి దంచుకోవాలి. మీ అందరికీ తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇది వరకు రోట్లోనే దంచుకునే వాళ్ళు, మిక్సీ ఉండేది కాదు. మసాలాలు అవి దంచాలంటే చేతులు నొప్పులు వచ్చాయన్నమాట. పండక్కి అందరం వెళ్ళే వాళ్ళం కదా, అప్పుడు చికెన్ మసాలాలు దంచాలంటే చేతులు పోయి ఫ్రెండ్స్. కానీ టిఫిన్ లో దోశల్లో పచ్చడి కూడా రోట్లోనే నూరేవాళ్ళు మా మామయ్య. అసలు మిక్సీ కొనలేదు తెలుసా. ఇవన్నీ ఎండుమిరపకాయలు, జీలకర్ర పచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసి దంచుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, దోశల్లోకి ఇడ్లీల్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఇవన్నీ ఇంకా ఎండుమిరపకాయలు కూడా దంచుకున్నాము. ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. దోశల్లోకి వాటిలోకి బాగుంటుంది. ఇందులో టమాటాలు 2 టమాటాలు వేసి రుబ్బుకున్నాం అనుకోండి, దోశల్లోకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు, ఈ పల్లీలు 2 కలిపి నూరుకోవాలన్నమాట. చింతపండు కూడా వేసి దంచుకోవాలి, కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. సింపుల్ ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ముందు ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు వేసి దంచుకోవాలి. తర్వాత పల్లీలు దంచుకోవాలి. తర్వాత ఈ 2 కలిపేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా
మెత్తగా రుబ్బుకోవాలి. రోట్లో మరీ మెత్తగా రాదులేండి, అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్ గా వస్తుంది అనమాట. ఇవన్నీ మా అబ్బాయి బాగా నూరుతున్నాడు కదండి. మా అబ్బాయి అంత కష్టపడి నూరినందుకని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ పల్లీ పచ్చడి అయితే నూరుకున్నాం. మా వారికి చాలా ఇష్టం ఇది. వాళ్ళ అమ్మ ఆయన చిన్నప్పుడు ఇదే నూరి పెట్టేదంట, అందుకని ఎక్కువగా ఇదే అడుగుతాడు. టమాటా పచ్చడి, పల్లీ పచ్చడి, ఇంకా అందులోకి అప్పడాలు, ఇవ్వండి రైస్, మా వారికి అయితే చపాతీలు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. బాయ్, కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.